పుష్ప గడి రూల్ స్టార్ట్ అయింది. పుష్ప 2 ద రూల్ ట్రైలర్ చూశాక ఇంకో ప్రామిసింగ్ పాన్ ఇండియా అవుట్పుట్ మన టాలీవుడ్ నుండి వస్తుందని అనిపించింది. అదే ఈ పుష్ప 2 ది రూల్ ట్రైలర్ ని 0.25 స్పీడ్ లో చూస్తే మైండ్ బ్లోయింగ్ డీటెయిల్స్ కనిపించాయి. గైస్ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, బికాజ్ ట్రైలర్ అనేది చాలా షఫ్లింగ్ గా ఉంది. సో సీన్ టు సీన్ డీకోడ్ చేశాను. సో మొత్తం చూస్తేనే మీకు అర్థమవుతుంది. సో లేట్ చేయకుండా వినర్స్ చేద్దాం. స్టార్ట్ అవర్ షో. ముందుగా ఈ షాట్ చూస్తే ఎర్రచందనం లారీస్ వాటర్ లో వెళ్ళడం చూడొచ్చు. నెక్స్ట్ చూస్తే పుష్ప ఏదో ప్లాన్ వేయడం చూడొచ్చు. ఇక్కడ కరెక్ట్ గా జూమ్ చేసి చూస్తే చిత్తూరు ఫారెస్ట్ రూరల్ ఏరియా ఉండడం చూడొచ్చు. బట్ పుష్ప వేస్తుంది రోడ్ మీద వెళ్ళడానికి ప్లాన్ కాదు, వాటర్ నుండి వెళ్ళడానికి ప్లాన్. సో ఇక్కడ మనం స్లో మోషన్లో చూడొచ్చు అనమాట. సో ఇంతకుముందు వెళ్తున్న వాటర్లో వెళ్ళే లారీస్ వచ్చేసి పుష్ప అని మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ చూస్తే జగపతిని చూడొచ్చు. ఇక్కడ కరెక్ట్గా జూమ్ చేసి చూస్తే శ్రీకోడం వీరప్రతాప్ అని ఉండడం చూడొచ్చు. అండ్ చిత్తూరు యాస మాట్లాడుతున్నాడు అతను. ఎవరి వీరప్రతాప్? ఏ పార్టీ అంటే రూలింగ్ పార్టీనే. మేబీ సీఎంఐ కూడా ఉండాలి. ఎందుకు అంటే అఫీషియల్గా మన రూలింగ్ పార్టీ వాళ్ళే ఎవరైతే ఉంటారో వాళ్ళ నేమ్ ప్లేట్స్ పెట్టుకొని ఉంటారు. తన సొంత పార్టీ అయితే అక్కడ నేమ్ ప్లేట్ అయితే పెట్టుకొని ఉన్నాడు, బాగోదు. అండ్ వెనక డైలాగ్ చూస్తే డబ్బు అంటే లెక్క లేదు, పవర్ అంటే భయం లేదు అని అంటాడు. తను పవర్ లో ఉండడం మాకు అర్థమవుతుంది. అండ్ పుష్ప వచ్చేసి తనకు భయపడలేదు అండ్ తనకు డబ్బులు ఇస్తాడని చెప్పాడని మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ చూస్తే సీ పోర్ట్ చూడొచ్చు. ఏ పోర్ట్ బ్రో అది అంటే చైనాలోని పోర్ట్. ఎలా చెప్తున్నావు బ్రో అంటే ఇక్కడ కరెక్ట్ గా జూమ్ చేసి చూస్తే ఇది చైనీస్ లాంగ్వేజ్ లో ఉంది. అండ్ దీన్ని ట్రాన్స్లేట్ చేస్తే షాంఘై హెవీ డ్యూటీ ఇండస్ట్రీస్ అని ఉంది. సో ఈ సీన్ చైనాలోని షాంఘైలో జరుగుతుందని అర్థమవుతుంది. ఈ షాంఘై అనేది గుర్తుపెట్టుకోండి. ఒక ఇంపార్టెంట్ డీటెయిల్ ముందు చెప్తా. నెక్స్ట్ చూస్తే పిల్లలు క్రికెట్ ఆడుతూ ఉంటే పుష్ప ఒంటరిగా ఒక కాడ కూర్చొని ఉండడం చూడొచ్చు. సో మనము ఫస్ట్ పార్ట్ లో కూడా చూసాము. సో అజయ్ వెళ్ళి మనోడు చదువుకుంటా అంటే లేదు వీడు మా నాన్నకు పుట్టినోడు కాదు, మా నాన్న పెట్టాడని వీడికి పేరు లేదు, ఉంచుకున్నంత పుట్టాడు అని చెప్పేసి ఒంటరిగా వెలేసినట్టు చేస్తాడు. సో అప్పుడు స్కూల్లో కూడా వెలిసినట్టే చేస్తారు. సో పిల్లలందరూ కూడా మనోడిని వెలివేశారు. సో ఒంటరిని చేసేసి ఉంచాడని మనకు అర్థమవుతుంది. అండ్ మన ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కూడా చాలా చూస్తామని మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ చూస్తే పుష్ప డెన్ని చూడొచ్చు. ఇక్కడ కరెక్ట్ గా జూమ్ చేసి చూస్తే పుష్ప బ్రాండ్ మార్క్ ని చూడొచ్చు. అండ్ చెట్టు చుట్టూ ఎర్రచందనం చూడొచ్చు. పోలీసులు వస్తే ఎర్రచందనాన్ని దాచే దగ్గర నుండి డేర్గా ఇది పుష్ప అడ్డా, ఇదిగో ఎర్రచందనం అని పెట్టే రేంజ్కి వెళ్ళాడని అర్థమవుతుంది. నెక్స్ట్ చూస్తే పుష్ప హ్యాండ్ సింబల్ని చూడొచ్చు. దిస్ ల్యాండ్ ఈస్ పుష్ప అడ్డా అని సింబలైజ్గా అలా పెట్టారు. నెక్స్ట్ చూస్తే సిటీ సెంటర్ని చూడొచ్చు. ఇక్కడ కరెక్ట్గా జూమ్ చేసి చూస్తే సో ఇక్కడ పుష్ప వెహికల్ని చూడొచ్చు. వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు అండ్ ఈ ఫాలోయింగ్ అంతా ఏంటి అంటే ఇక్కడ కరెక్ట్గా జూమ్ చేసి చూస్తే తిరుమల వైన్స్ ప్రారంభం అని చూడొచ్చు. సో పుష్ప వైన్స్ ఓపెన్ చేయడానికి వెళ్తున్నాడని అర్థమవుతుంది. వైన్స్ ఓపెన్ చేయడానికి ఇంత ఫాలోయింగ్. అండ్ ఇక్కడ పక్కన కరెక్ట్గా జూమ్ చేసి చూస్తే ఇంటిని చూడొచ్చు. ఇది పుష్ప ఇల్లు. ఎలా చెప్తున్నావు బ్రో అది పుష్ప ఇల్లు అంటే ప్రతి షార్ట్స్లో ఈ వాల్స్ని అండ్ ఈ డిజైన్స్ని చూడొచ్చు, అన్ని గ్రీన్గా ఉంటాయి. సో ఇది పుష్ప ఇల్లే. నెక్స్ట్ చూస్తే ఒక హెలికాప్టర్ దిగడం చూడొచ్చు. ఇక్కడ కరెక్ట్గా జూమ్ చేసి చూస్తే భూరెడ్డి వస్తున్నాడని అర్థమవుతుంది. ఇక్కడ చూస్తే బ్లాక్ స్పాట్ అండ్ పోలీసులు ఉండడం చూడొచ్చు. సో మనకు తెలిసిందే భూరెడ్డి ఎంపీ అని. సో ఎక్కడికి వచ్చాడు అంటే పుష్ప ఇంటికి. ఎలా చెప్తున్నావు బ్రో అంటే ఇక్కడ చూస్తే పుష్ప ఇల్లు అండ్ ఈ రెడ్ కార్పెట్ అంతా పుష్ప ఇంట్లో ఉండడం చూడొచ్చు. అండ్ ఆ గేట్కి అంతా బంతిపూలు కట్టి ఉండడం చూడొచ్చు. సో పుష్ప ఇంట్లో ఫంక్షన్ జరుగుతుందని అర్థమవుతుంది. నెక్స్ట్ చూస్తే ఎవరో వస్తుంటే వీళ్ళు వెల్కమ్ చెప్పడం చూడొచ్చు. వాళ్ళ గెటప్ చూసి అరబ్ లాగా ఉన్నారు. వెనుక కరెక్ట్గా జూమ్ చేసి చూస్తే పుష్ప అని అండ్ మన మొండేలు కేశవ అని చూడొచ్చు. సో పుష్ప తన బిజినెస్ని అబ్రాడ్లో ఎక్స్టెండ్ చేయడానికి వెళ్ళాడని మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ చూస్తే పుష్ప పోలీస్ స్టేషన్లోకి వెళ్ళడం చూడొచ్చు. ఇక్కడ కరెక్ట్గా జూమ్ చేసి చూస్తే ఏపీ రెడ్ శాండల్స్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ అని ఉంది. సో స్మగ్లింగ్ ఆపడానికి ఒక టాస్క్ ఫోర్స్ పెట్టారని మనకు అర్థమవుతుంది. వెనుక మన కేశవ చేతిలో గ్యాస్ సిలిండర్ని చూడొచ్చు. అండ్ ఇటు ఒక మూటను కూడా చూడొచ్చు. మేబీ వార్నింగ్ ఇవ్వడానికి వెళ్తున్నారు. వింటే డబ్బులు లేదంటే పేల్ చేస్తా అని చెప్పడానికి వెళ్తున్నారు అనుకుంటా. నెక్స్ట్ చూస్తే పుష్ప లోపలికి వెళ్తుంటే గన్ మ్యాన్ చూడొచ్చు. ఇదే జగపతి బాబుకి మనము స్టార్టింగ్లో చెప్పింది. సో వచ్చి మాట్లాడి వెళ్ళే సీన్. సో ఇక్కడ బ్లాక్ డోర్స్ ప్యాటర్న్ అండ్ జగపతి వెనకాల ఉన్న ప్యాటర్న్ సేమ్. సో వచ్చి మాట్లాడి డబ్బులు ఇస్తా అని చెప్పి ఉండాలి. వీడేంటి ఇలా ఉన్నాడు అని రావు రమేష్కి జగ్గు కాల్ చేసి ఉండాలి. నెక్స్ట్ చూస్తే పుష్ప మాల వేసుకొని ఉండడం చూడొచ్చు. అది ఏ మాల అంటే సుబ్రహ్మణ్య స్వామి మాల. ఎందుకు వేసాడు బ్రో అంటే చెప్తా చూడండి. నెక్స్ట్ చూస్తే పుష్ప ఈ చైనీస్ గాన్ని కొట్టడం చూడొచ్చు. ఇది మనం ముందు చూసిన షాంఘైలోని ఫైట్ సీక్వెన్స్. వెనుక చూస్తే ఎర్రచందనము బయటపడి ఉండడం చూడొచ్చు. అండ్ పుష్ప చూస్తే వర్కర్ లాగా ఉన్నాడు డ్రెస్ వేసుకొని. ఎందుకు అంటే సో పుష్ప వచ్చేసి ఆ ఎర్రచందనం కంటైనర్ ఏందో ఆ కంటైనర్ నుంచి బయటకు వచ్చాడు. అసలు పుష్ప కంటైనర్లో ఎందుకు ఉన్నాడు, ఎందుకు దొరికాడు, అసలు ఈ కథ అంతా ఏంటి అంటే అసలు ఈ షాంఘై వాళ్ళ లొల్లి ఏంటంటే పార్ట్ 1లో కేశవ స్టోరీ చెప్తాడు కదా. సో శేషాచలం జంగల్ నుండి మద్రాస్ పోర్ట్ నుండి వెళ్ళి చైనా షాంఘై పోర్ట్లోకి వెళ్తుంది. అండ్ అక్కడ నుండి ఇల్లీగల్గా జపాన్కి తీసుకెళ్లాలని. సో ఆ ఫైట్లో వెనుక కంటైనర్ని ఆపేస్తారు చైనా వాళ్ళు. సో ఆ కంటైనర్ ఎలాగైనా జపాన్ పట్టుకెళ్ళాలి అని లొల్లంతా. బట్ ఎందుకు స్వయంగా రావాలి, జస్ట్ ఆ మద్రాస్లో ఎక్కిచ్చేస్తే పని అయిపోద్ది కదా అంటే దానికి ఒక పేద రీజన్ ఉంది, చెప్తా చూడండి. నెక్స్ట్ చూస్తే పుష్ప కూర్చొని ఉంటే వెనుక క్లాప్స్ కొట్టడం చూడొచ్చు. ఎందుకు బ్రో అంటే పుష్పకి
క్రికెట్ టోర్నమెంట్ జరిపిస్తున్నాడు కాబట్టి. ఎలా చెప్తున్నావు బ్రో అంటే ఇక్కడ చూస్తే కప్స్‌ని చూడొచ్చు. అండ్ 'పుష్ప' ఫ్లాష్‌బ్యాక్‌లో పుష్పని ఆడనివ్వకపోతే పక్కన కూర్చొని ఉంటే ఇప్పుడు అదే టోర్నమెంట్‌ని జరిపిస్తూ కూర్చొనున్నాడు. ఇక్కడ చూస్తే ఇంట్లోనే వెంకన్నకి పూజలు చేసి అన్నదానం చేపియడం చూడొచ్చు. అండ్ దేనికి బ్రో ఇన్ని పూజలు అంటే చెప్తా చూడండి. నెక్స్ట్ చూస్తే జాతరలో పుష్పని కొట్టడం చూడొచ్చు. అసలు ఆ పూజలు, అమ్మవారికి గెటప్ ఎందుకు ఏసాడు? అండ్ పుష్పని కొట్టేంత ధైర్యం ఎవరికుంది అంటే శ్రీవల్లి బాత్రూమ్‌లో బాధపడుతూ ఉంటే కిస్ చేసి కూల్ చేయడం చూడొచ్చు. సో, శ్రీవల్లికి పిల్లలు పుట్టడం లేదు. అందుకే పిల్లలు పుట్టాలని చాలామంది సుబ్రహ్మణ్య స్వామికి మాల ఏస్తారు. అందుకని పుష్ప కూడా మాలేశాడు. అండ్ ఇంట్లో అన్నదానాలు చేశాడు. అండ్ ఈ జాతరలోని వేషం కూడా. అసలు ఈ జాతరలో గొడవ ఏంటి అంటే ఈ షాట్‌లో ఈ పర్సన్‌కి గుండు గీకి చెప్పులు మెడలో వేయడం చూడొచ్చు. బేసికల్లీ ఒక అమ్మాయిని ఏడిపిస్తే ఇలా చేస్తారు. ఎవరా అమ్మాయి అంటే శ్రీవల్లి అయితే కాదు. బట్ ఎవరు బ్రో అంటే చెప్తా చూడండి. నెక్స్ట్ చూస్తే షెకావత్ స్మగ్లర్స్‌ని టార్చర్ చేసి కొట్టడం చూడొచ్చు. అండ్ నెక్స్ట్ షాట్‌లో కుమ్మింగ్ డ్రెస్ ఏసుకొని కాల్చడం చూడొచ్చు. దేన్ని కాలుస్తున్నాడంటే పుష్ప ఎర్రచందనం ఉండే లారీస్‌ని డైరెక్ట్‌గా కాలుస్తున్నాడు. సో, నెక్స్ట్ చూస్తే ఈ ఎర్రచందనం లారీస్‌ని ఆపడం చూస్తాం. దొరికినోడిని దొరికినట్టు ఏసేయడం చూస్తాం. మేబీ షెకావత్‌కి స్పెషల్ పవర్స్ ఇచ్చారని అర్థమవుతుంది. మనం స్టార్టింగ్‌లో చూసిన ఆ స్పెషల్ టాస్క్ ఫోర్స్ అని చూస్తాం కదా స్మగ్లర్స్‌ని ఆపడానికి అది షెకావతే అడిగి తీసుకున్నాడేమో. మరి ఇంత చేస్తుంటే పుష్ప ఏం చేస్తున్నాడు బ్రో అంటే జైల్‌లో ఉన్నాడు. ఎలా చెప్తున్నావు బ్రో? స్టేట్ అంతా తన చేతిలోనే ఉంది కదా అంటే ఒకవేళ స్టేట్ అండ్ సిండికేట్ ఆపోజిట్ అవుతే ఎందుకు అవుతారు అంటే చెప్తా చూడండి. నెక్స్ట్ చూస్తే ఎవరిదో చితి ఎర్రచందనంతో పెట్టడం చూడొచ్చు. ఎవరిది బ్రో అది అంటే అక్కడ కరెక్ట్‌గా జూమ్ చేసి చూస్తే రావు రమేష్, సునీల్ అండ్ పుష్ప పార్ట్నర్ సో, అందరూ ఉండడం చూడొచ్చు. బట్ సిండికేట్ ఉంది కానీ పుష్ప లేడు. పుష్ప ఫ్యామిలీ లేదు. ఈవెన్ పుష్ప మనుషులు కూడా లేరు. సో, ఇది చనిపోయింది ఎవరో గాని అతన్ని చంపింది మాత్రం పుష్పనే. ఇది చాలామంది పుష్ప ఫేక్ డెత్ అనుకుంటున్నారు. కానీ కాదు. ఇక్కడ ఫ్రాక్షన్ సెకండ్స్‌లో చూస్తే పుష్ప బాధపడి ఏడవడం చూడొచ్చు. పుష్ప ఎప్పుడైనా తన ఇంటి పేరు ఆర్ తన నాన్న గురించి తీస్తేనే ఏడుస్తాడు. అండ్ అది కూడా వాళ్ళ అన్నలు తీస్తే ఏడుస్తాడు. ఇక్కడ అజయ్ కోపంగా రావడం చూడొచ్చు. మేబీ పుష్పని ఏమన్నా అంటే బాధపడి ఉండాలి. వాడికి ఆ లొల్లికి ఏం సంబంధం అసలు వాడొచ్చి పుష్పని ఎందుకు అన్నాడు అంటే చెప్తా చూడండి. నెక్స్ట్ చూస్తే ఇది జపాన్‌లోని టోక్యోలోని హోటల్. ఎలా చెప్తున్నావు బ్రో అంటే ఇక్కడ ఈ వర్డ్స్‌ని ట్రాన్స్‌లేట్ చేస్తే వచ్చింది. అండ్ ఇక్కడ కరెక్ట్‌గా జూమ్ చేసి చూస్తే పుష్ప అండ్ ఇంకో ముసలి డాన్ వెనుక వాళ్ళ మనుషులు ఉండడం చూడొచ్చు. పుష్ప ఆ డాన్‌ని కలవడానికి వచ్చడం అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ షాట్‌ని చూస్తే హవాలా నోట్ ఇవ్వడం చూడొచ్చు. సో, పుష్ప కన్సైన్‌మెంట్ డెలివరీ చేసాడని అర్థమవుతుంది. కానీ పుష్ప స్వయంగా ఎందుకు వచ్చాడు అంటే తను ఆ సిండికేట్‌లో లేడు కాబట్టి. అండ్ తను డైరెక్ట్ ఒక సిండికేట్ ఫార్మ్ చేసుకోవాలనుకున్నాడు కాబట్టి. అందుకనే తను తీసుకొచ్చిన కన్సైన్‌మెంట్‌లోనే తను లోపల ఎక్కి సో, ఆ కన్సైన్‌మెంట్‌తోనే అక్కడికి వచ్చి తనతో డీల్ సెట్ చేసుకోవాలనుకుంటాడు. కానీ అది చైనాలో దొరికిపోద్ది. ఆ బాక్స్‌ని పగలగొట్టి లోపల పుష్ప ఉంటాడు. సో, తనతో ఫైట్ చేస్తాడు. సో, చైనా వాళ్ళతో ఫైట్ అవుతది. ఫైట్ అయ్యాక తానే డైరెక్ట్ కన్సైన్‌మెంట్‌ని టోక్యోకి తీసుకొస్తాడు. బట్ ఆ ఫైట్‌లో ఇండియన్ హవాలా నోట్ ఒకటుంటది. అది తను దాచుకున్న సో, లాస్ట్ మనీ అనమాట. ఫాల్ తర్వాత తనకు మిగిలింది ఆ ఒక్క హవాలా నోటే. సో, దానికోసం వస్తాడు. బట్ అది ఆ ఫైట్‌లో పోతది. బట్ ఆ పుష్పకి డాన్ ఇచ్చిన జపాన్ నోట్ ఏదైతే ఉంటదో అది మోర్ దెన్ వర్త్ అయి ఉండాలి. ఇండియాకి వచ్చి మళ్ళీ రైజ్ అయి ఉండాలి. అందుకనే పుష్ప ఇప్పుడు నేషనల్ అనుకుంటే కాదు ఇంటర్నేషనల్ అనే డైలాగ్ అంటాడు అని అనిపిస్తుంది. నెక్స్ట్ చూస్తే ఈ షాట్ పుష్పకి చీర కట్టే ముందు సీన్. పుష్ప అంతా ఆవేశంగా ఎందుకు వచ్చాడు అంటే తన బిడ్డ కోసం. ఎవరా బిడ్డ? ఎందుకా బిడ్డ? అంటే లాస్ట్ షాట్‌లో వెనుక అమ్మాయిని చూడొచ్చు. సో, ఈ అమ్మాయిని కాపాడడానికి వచ్చాడు. ఎవరా అమ్మాయి అని చూస్తే శ్రీవల్లి అయితే కాదు. తను లంగా ఓణి వేసుకుంది అంటే సో, మనకి మూవీలో లంగా ఓణి వేసుకొని ఉంది అంటే శ్రీవల్లి వాళ్ళిద్దరు సిస్టర్స్ అండ్ మన అజయ్ వాళ్ళ కూతురు. సో, జాతరలో మనం అజయ్‌ని కోపంగా చూడొచ్చు. మేబీ తన బిడ్డని ఎవడైనా ఏడిపించాడని తెలిసి సో, కోపంగా వచ్చి ఉండాలి. ఆలోపే పుష్ప చూసి పుష్పకి కూడా కూతురు అవుతది. అండ్ పుష్పకి పిల్లలు లేరు. సో, కొట్టాడు. కానీ అజయ్ ఇది చూసి ఇది చూస్తే మేము కల్పించుకుంటాం అనుకున్నావా? అంత సీన్ లేదు. నువ్వెప్పుడు కూడా ఉంచుకున్న దాని కొడుకువే అంటే సో, అజయ్ ఎప్పుడన్నా కూడా ఆ మాట అంటే బాధపడతాడు. సో, దానికి బాధపడి ఏడుస్తున్నాడు అని అర్థమవుతుంది. కానీ పుష్ప అండ్ తన కూతురు మధ్య బాండ్ అనేది పెరిగి ఉండాలి. సో, వాళ్ళు తీసుకుపోయారని చెప్పేసి ఆ కోపంలో హెలికాప్టర్ వేసుకొని వచ్చి ఉండాలి. పుష్ప స్టార్టింగ్‌లో ఓడిపోతే కట్టేసి పక్కనున్న శారీ అండ్ ఆ గాజులు ఇవన్నీ ఏసి ఉండాలి. సో, తర్వాత ఏదో ఒకటి చేసేసి వాళ్ళని కొట్టి చంపేసి ఉండాలి. దాంట్లో ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ రావు రమేష్‌కి చాలా దగ్గరై ఉండాలి. అందుకనే ఆ చితి దగ్గర రావు రమేష్ ఉంటాడు. సో, తను చనిపోవడం వల్ల అండ్ రావు రమేష్ వాళ్ళ క్లోజ్ పర్సన్ అవ్వడం వల్ల సో, సిండికేట్ అంతా ఎక్స్ అయిపోతది. అండ్ సీఎం కూడా ఎక్స్ అయిపోతాడు. సిండికేట్ అండ్ స్టేట్ వర్సెస్ పుష్ప అయిపోద్ది. ఓవరాల్‌గా ఈ డీటెయిల్స్ అన్నీ కలిపి చూస్తే గైస్ ఓవరాల్‌గా నాకు దొరికిన డీటెయిల్స్ అన్నిటిని కలిపి నేను ఒక స్టోరీ ఫార్మ్ చేస్తున్నాను. నేను ఎక్కడ కూడా ఇదే స్టోరీ అని చెప్పట్లేదు. చాలామంది ఇదే స్టోరీ అనుకుంటున్నారు. బట్
ఇదేంటి అంటే నా వెర్షన్ ఆఫ్ స్టోరీ. సో స్టోరీని చాలా వెర్షన్స్గా రాయొచ్చు, ఇది ఒక వెర్షన్ ఆఫ్ స్టోరీ. పుష్ప రూల్ స్టార్ట్ అయింది. షెకావత్ పవర్లెస్ చేసి స్టేట్ ఎంపీ అండ్ సీఎంని దగ్గర పెట్టుకొని సింగిల్ హ్యాండెడ్గా ఇండియా మొత్తాన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాడు. ఇంటి పేరు లేదు అన్నవాడి నుండి పుష్ప అంటే ఒక బ్రాండ్ నేమ్లా మారాడు. ఇండియా అంతా వినపడే పేరైంది. ఇయర్స్ గడుస్తున్నాయి కానీ పుష్పకి పిల్లలు లేరు. దాంతో సుబ్రహ్మణ్య స్వామి మాల వేశాడు అండ్ అమ్మవారికి వేషం వేస్తానని మొక్కుకున్నాడు. ఇలా ఉండగా షెకావత్ పుష్ప గురించి ఢిల్లీ వరకు తీసుకెళ్లి యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ లాగా ఒక స్పెషల్ పర్మిషన్ తీసుకుంటాడు. చాలా ట్రై చేస్తూ ఉంటాడు. బట్ స్టేట్ పవర్ అంతా పుష్ప చేతిలో ఉండగా షెకావత్ ఏం చేయలేకపోతూ ఉండేవాడు. అప్పుడు జాతర వస్తుంది. పుష్ప అమ్మవారి వేషం వేస్తాడు అండ్ ఆ జాతరలోనే రామ్ రమేష్ వ్యక్తి కూడా ఉంటాడు. సో తను కూడా ఆ వేషం వేస్తాడు. పుష్ప బిడ్డను అంటే అజయ్ బిడ్డను గెలుకుతాడు. అది చూసి పుష్ప కొట్టి అరగుండు గీసి ఊరేగిస్తాడు. అండ్ ఈ ఇన్సిడెంట్తో చిన్నగా పుష్పకి అండ్ రావ్ రమేష్కి నెగిటివ్ అవుతుంది. అండ్ షెకావత్ వచ్చి సునీల్ అండ్ షెకావత్ ఇద్దరు కలిసి పుష్ప ప్లాన్స్ వేస్తారు. అండ్ పుష్ప ప్లాన్స్ అన్ని షెకావత్కి సునీల్ అందజేస్తూ ఉంటాడు. ఆ రోజు కాపాడిన అజయ్ మనసు కరగదు. బట్ ఆ బిడ్డ అండ్ పుష్ప క్లోజ్ అవుతారు. ఇలా ఉంటూ ఉండగా ఒకరోజు అజయ్ డైరెక్ట్గా పుష్ప దగ్గరికి వచ్చి తన బిడ్డని కాపాడని అడుగుతాడు. ఫ్యామిలీ ఒకటవుతుంది. అయితే ఇక పుష్ప హెలికాప్టర్ వేసుకొని వెళ్తాడు కానీ ఓడిపోతాడు. సో అందుకనే తనకి చీర కడతాడు. ఎలాగో అలా వాళ్ళని చంపి తన బిడ్డని తీసుకొస్తాడు. ఇక్కడ అసలు కథ మొదలైంది. సిండికేట్ స్టేట్ గౌట్ అంతా పుష్పకి ఆపోజిట్ అయింది. ఇక అప్పుడు షెకావత్కి ఛాన్స్ వచ్చి పుష్పని లోపలేస్తాడు. అండ్ బయట ఉన్న పుష్ప సామ్రాజ్యాన్ని అంతా కూలగొడతాడు. అండ్ పుష్ప మనుషులందరినీ టార్చర్ చేస్తాడు. ఎలాగో అలా పుష్ప బయటకు వస్తాడు. ఎలాగో చెప్తా లాస్ట్లో వదిలే సస్పెన్స్గా ఉండని. అండ్ వచ్చాక అండ్ పుష్ప ఒక కన్సైన్మెంట్ అండ్ ఎప్పటికైనా వర్త్ అవుతుంది అనే ఒక హవాలా నోట్ని పట్టుకొని అసలు ఈ కన్సైన్మెంట్ డాన్ మెయిన్ ఎవరో అలాని కలవడానికి వెళ్తాడు. అదే కన్సైన్మెంట్లో ఎక్కి ఆ షిప్లో వెళ్తాడు. అది అనుకోకుండా ఆ కన్సైన్మెంట్ చైనాకి రీచ్ అవుతుంది. చైనాలో సో లోపల ఉన్నాడని తెలిసి ఆ కన్సైన్మెంట్ని బద్దలు కొడతారు. సో అక్కడ ఫైట్ అవుతుంది. సో దాన్ని ఎలాగో అలా టోక్యోకి తీసుకెళ్తాడు. అండ్ అక్కడ డాన్ని కలిసి సో కన్సైన్మెంట్ ఈ స్టోరీ అంతా చెప్పి తనని కన్విన్స్ చేస్తాడు. టోటల్ ఇండియా బిజినెస్ అంతా తనే ఒక్కడే డైరెక్ట్గా తీసుకుంటాడు. దానికి తను పోయిన పైసలన్నిటికీ డబ్బల్గా ఒకటేసారి మనీ అంతా వస్తుంది. పుష్ప బౌన్స్ బ్యాక్ అవుతాడు. పుష్ప బౌన్స్ బ్యాక్ అయ్యి ఇండియాకి తిరిగి వచ్చాక ఈ స్టేట్ వాళ్ళని ఈ సిండికేట్ ని ఇంకో మెయిన్ విలన్ ఉన్నాడు. తను ఇంకా రాలేదు, వస్తాడు. అసలు ఆ మెయిన్ విలన్ ఎవరు అండ్ వీళ్ళందరితో ఎలా పోరాడతాడు, ఎలా వీళ్ళందరినీ ఎదిరిస్తాడు అండ్ ఎలా ఎదిరించి మళ్ళీ నిలబడతాడు అనేది ఈ మూవీ స్టోరీ. సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. లైక్ అవుట్ జల్సా మీడియా.